దెబ్బలు తగిలిండా వాళ్ళు కూడా కొట్టారు సార్, చించేసి నానా కాబట్టి చేస్తారు. మేము వచ్చే లోపల ఆ విధంగా చేశారు సార్. ఆయన గొంతు ఇట్లా పిసికేసి నానా కాబట్టి చేశారు సార్ మమ్మల్ని. భార్య చచ్చిపోయి 5వ నెల సార్ పెట్టింది. ఆయన బాధల్లో ఆయన ఉంటే ఈ విధంగా అతన్ని టార్చర్ పెట్టి. రాత్రి నేను నిద్రపోతా పుణుకోముంటే ఈ సురేష్ నుంచి వచ్చి వెంకయ్య వాళ్ళ భార్య ముగ్గురు వచ్చి నన్ను నిద్రలోంచి లేగొట్టి నన్ను నానా హింస పెట్టి కొట్టి వాళ్ళే పోలీస్ స్టేషన్కి పోయి కేసు పెట్టి, నేను పోలీస్ స్టేషన్కి పోయేలేక అక్కడికి పోతే పోలీసు వాళ్ళు నా మాట తీసుకోకుండా నన్నే లోపలేసి నన్ను కాళ్ళు తుక్కిపెట్టి పాదాలు జాపమని పాదాల మీద కొట్టి కొట్టి హింస పెట్టారు సార్. శ్రీనివాసులు రెడ్డి ఫోన్ చేసి కొట్టాలా నా కొడుకుని, నీకు రాజకీయం కావాలా, 500 కడప లేదు అక్కడ, వాళ్ళు నీకు అంత రాజకీయం కావాలని పోలీసు వాళ్ళు అడిగారు నన్ను. సూరా శ్రీనివాసులు రెడ్డి ఫోన్ చేయించి వాడిని కొట్టాలని నేను వినాలా అనే భావం మీద నన్ను కొట్టి హింస పెట్టి పంపించారు. సుబ్బారెడ్డి, శ్రీనివాసులు రెడ్డి వీళ్ళు. మేము టీడీపీ 15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి టీడీపీలోనే ఉన్నాం. మేము టీడీపీలోనే ఉన్నాం. మావిళ్ళ నాగయ్య నా పేరు. ఐడెంటిటీ కార్డు కూడా ఇచ్చారు. అమ్మ ప్రశాంత్ రెడ్డి గారు మమ్మల్ని నానా హింస పెట్టి గిరిజనుల్ని మమ్మల్ని కొట్టించి పోలీస్ స్టేషన్లో కాళ్ళతోటి వాయు కొట్టించి పంపించాడమ్మా తల్లి. మేము మీకే చేసింది. ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు 3 లక్షల రూపాయలు దేవళానికి ఇచ్చి చేశాడు. మా మనుషుల నిండా నీకే చేసింది అమ్మ. చూడు ఇప్పుడు మమ్మల్ని గిరిజనుల్ని ఏమి చేస్తున్నారు. సూరా శ్రీనివాసరెడ్డి గారు. మీకేమైనా గొడవలు ఉండే పెద్దనా గతంలో? మాకు గొడవలు ఏమి లేవు. 30 ఏళ్ళ నుంచి ఆయన దగ్గరే ఉన్నాను అయ్యా. ఆయన పార్టీలోనేనా. ఇప్పుడు ఈ విధంగా చేశాడు. ఆయన మాట్లాడలేదు. ఈ పొదుపు డబ్బులు కూడా వాళ్ళు అడిగినానని చెప్పేది ఒక కక్ష. అమ్మ ప్రశాంత్ రెడ్డి గారు మాకు న్యాయం జరిపించేటట్టు చూడమ్మా. మేము పేదలం, మేము గిరిజనులను ఈ విధంగా చేస్తూ ఉన్నాడు శ్రీనివాసులు రెడ్డి. కొట్టించి పోలీసు వాళ్ళ చేత రాత్రి కాళ్ళు చూడు మేడం ఎట్లా కొట్టించాడో. లబ్బర్లతో కొట్టించి బోక్స్ కేసు కింద పెట్టి జైల్లో పెట్టించాలంట మేడం. నన్ను ఆందోళన పెట్టించమను మేడం, పెట్టించమను. వాడు పెట్టే బుద్ధులు ముందు తాగితే చచ్చిపోతాను నేను. ఇప్పుడే పోతాను మేడం. ముందు తీసుకొని నువ్వు పెట్టుకోమన్నాను. కేసు పట్టి మేము అందరం కూడా ముందు తాగి వస్తాం. శ్రీనివాసులు రెడ్డి ముందు పోయి తీసుకొచ్చి ఆడ మనిషి చెప్తా కొడుతుంది సార్. నేను భయపడిపోయి వాళ్ళు కొడుకోళ్ళని తీసుకొని వచ్చిన. అది ఈయన కొట్టేటప్పుడు వచ్చేసిన నేను అవి చెప్తా కొడుతుంది. ఆయన వాళ్ళు మొగుడు పట్టుకున్నాడు. అవి చెప్తా కొడుతుంది. మన లగిస్తా వెళ్ళి వాళ్ళు కొడుకోళ్ళకి చెప్పుకొని తీసుకొని వచ్చిన నేను జనాన్ని లేపుకొని. ఆ అమ్మాయిని ఎవరు కొట్టలే అసలు. పట్టనేలా ఏం కొట్టలేదు సార్. ఏడు నుంచి పోయేటప్పుడు బాగా పోయింది సార్. అమ్మాయి మధ్యలో గుడ్డలు తీసుకొని గాయాలు చేసుకొని అక్కడ పోయింది సార్. అమ్మాయి అని ప్రతి ఒక్కరు చెప్తారు. అదే విధంగా చెప్పండి. కట్టుకుంటాను సార్. మేము పొదుపు కట్టుకుంటా ఉంటే మాకు లోన్ వచ్చింది. ఆమె తర్వాత అలివేలమ్మ ఏం చెప్పింది, మీకు పొదుపులో డబ్బులు వస్తాయి అనింది. సరేనని చెప్పాం. మాకు 1,70,000 వచ్చింది. 1,70,000 వస్తే 1,00,000 రూపాయలు శ్రీనివాసులు రెడ్డికి ఇప్పించింది. ఎవరో అలివేలమ్మ హౌసింగ్ లోన్ కింద. కానీ మాకు నలుగురితో పెట్టి ఇల్లులు కట్టి మాకు ఒక సిమెంట్ కట్ట ఇలా మేము 4-5 సార్లు మేము తిరిగితే మాకు పూత పని చేయలే, ఏమీ చేయలే. 1,00,000 రూపాయలు వదిలేశారు కదా. సరేలని చెప్పి మేము 4-5 సార్లు ఆయన కాడకపోయినాం. ఆయన కాడకపోతే ఆయన ఏం చెప్పాడు, ఈఆర్ఆర్ లేడు, ఆయన లేడు, ఈయన లేడు అని చెప్పాం. ఎట్నో మేము కూరైనారై మేమే ఇళ్ల పనులు చేపించుకున్నాం. మళ్ళీ ఈ ఓట్లు వెళ్ళడానికి ముందు వచ్చి
మేము కట్టకుండా ఆపేసినాం. ఆయన మా కాడ డబ్బులు తీసుకునే మాకు ఏం చేయలేదని చెప్పి మేము ఆపేస్తే మళ్ళా తర్వాత మొన్న ఒక ఓట్లు వేయాల్సిన ముందు వచ్చి మీరు మనిషికి 1000 రూపాయలు 10,000 కట్టండి, మీ డబ్బులు పడి ఉండయి, ఆ డబ్బులు ఈ డబ్బులు అన్ని మీకు సమస్య క్లియర్ చేసేస్తామని మేము అడిగితే సమాధానం కూడా చెప్పలా మాకు. ఈ విధంగా చేశాడు మమ్మల్ని. మాకు అసలు పొదిపే లేకుండా చేసింది అలివేలమ్మ ఆయన మాటలిని. సోలా శ్రీనివాసులు రెడ్డి ఇప్పుడు ఏమి చేయలేక ఆ అమ్మాయి దొరికేసరికి తప్పు కాదంట సార్, నీకు ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చింది, నువ్వు పెద్ద మనిషిని తీసుకొచ్చుకొని అందరిని పిలుచుకో, మాట్లాడుకో. కొనుక్కొని ఉండే మనిషిని దాంతారులో నుంచి లాగి పట్టుకొని 2 మగవాళ్ళు పట్టుకొని అసలు వాళ్ళు సంపాలని వచ్చారు. కొట్టేదానికి కాదు, ఆయన ఏదో చేసేసి వెళ్ళిపోవాలని వచ్చారు. పక్కింటి మనిషి చూసి అరిసేలేక మేమందరం బయటకు వచ్చేలేక గాయాలు చేసుకొని జాకెట్లు మామూలుగా పోయిన మనిషి చేసుకొని అట్లా చేశారు. వాళ్ళు కేసు పెట్టారు. పోయి మనిషిని పట్టుకొని కొట్టి మగవాళ్ళు పట్టుకొని కొట్టించింది కూడా కాకుండా మళ్ళీ కేసు పెట్టారు. పోయి ఆ అమ్మాయిగా ఎటుంటే దానికి లేదు.